బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో 11వ వార్డులోని విద్యుత్ స్తంభం సమస్యను ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్కు విన్నవించారు స్థానికులు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ స్తంభం దిమ్మె శిథిలావస్థకు చేరి కరెంటు పోల్ ప్రమాదకరంగా మారింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ సమస్యను ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్కు వివరించి సమస్యను పరిష్కరించాలని కోరారు. అయితే ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్లో ప్రసారమైన వార్తకు అధికారులు స్పందించారు. వెంటనే సిబ్బందిని తీసుకువెళ్లి విద్యుత్ స్తంభంపై పడిన దిమ్మెను తొలగించారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన అధికారులు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఏఎన్ఎన్ ఛానల్లో ప్రసారం కావడంతోనే తమ సమస్యకు పరిష్కారం దొరికిందని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు శ్రీనివాస్ యాదవ్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో 11వ వార్డులోని విద్యుత్ స్తంభం సమస్యను ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్కు విన్నవించారు స్థానికులు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ స్తంభం దిమ్మె శిథిలావస్థకు చేరి కరెంటు పోల్ ప్రమాదకరంగా మారింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తమ సమస్యను ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్కు వివరించి సమస్యను పరిష్కరించాలని కోరారు. అయితే ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్లో ప్రసారమైన వార్తకు అధికారులు స్పందించారు. వెంటనే సిబ్బందిని తీసుకువెళ్లి విద్యుత్ స్తంభంపై పడిన దిమ్మెను తొలగించారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన అధికారులు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఏఎన్ఎన్ ఛానల్లో ప్రసారం కావడంతోనే తమ సమస్యకు పరిష్కారం దొరికిందని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు శ్రీనివాస్ యాదవ్. వార్డులో శిథిలావస్థకు చెందినటువంటి శిలాఫలకం విద్యుత్ స్తంభంపై పడినటువంటి ఘటన మొన్న ఏఎన్ఎన్ ఛానల్లో ప్రచురితమైనటువంటి సంఘటన చూశారు. ఆ యొక్క విషయంపై ఎమ్మటే స్పందించినటువంటి డోర్నకల్ ఏఈ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ప్రజా పోరాటంలో తమ వంతు బాధ్యతగా ఏఎన్ఎన్ ఛానల్ ముందు చొరవ చూపి సమస్యల పరిష్కారానికై ముందడుగు వేస్తున్నటువంటి ఏఎన్ఎన్ యాజమాన్యానికి మా డోర్నకల్ యాదవ్ నగర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో అంతర్జాతీయ ఆదివాసీ